చెప్పాడు వ్యూహం అవును. మనం ఖచ్చితంగా గెలవాలన్నటువంటిది. హ్మ్. 80% గెలుచుకుంటే నెక్స్ట్ సీఎం నేను అవుతానంటున్నాడు. హ్మ్. అంటే ముందు అతనికి కాన్ఫిడెన్స్ లేదు ఇంతవరకు హ్మ్. తను సీఎం అని. ఇవాళ కూడా కీలక రూల్ అతందే అవును. కూటమి గట్టించడంలో కానీ ఇదంతా. హ్మ్. కానీ తను సీఎం అవుతానన్న కాన్ఫిడెన్స్ తనకు లేదు. హ్మ్. ఇప్పుడు అది ప్రధానంగా తీసుకుంటున్నారు. అదే. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనుక సక్సెస్ చేస్తే పవన్ని మనం హ్మ్. కాపులకు ఒక బలమైన ఫీలింగ్ వచ్చింది. హ్మ్. మనోడిని గెలిపించుకోవాలి అన్నటువంటి ఫీలింగ్. అవును. దానికి రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ట్రిప్కి చంద్రబాబు ఉండడు. అది. అప్పటికి కాపులకంటూ మేము 2009లో నాశనం చేసుకున్నాం హ్మ్. చిరంజీవికి నెత్తిన పెట్టుకోక. ఇప్పుడు అట్లాగే చేసుకుంటే కష్టం. హ్మ్. ఇప్పుడు 2029కి వచ్చేటప్పటికి కాపు వర్సెస్ రెడ్డి అవుతుంది, హ్మ్. జగన్ వర్సెస్ ఇది అవుతుంది. హ్మ్. అప్పటికి చంద్రబాబు కూడా ఉండరు కాబట్టి సచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు కూడా మానకాలే తిరుగుతారు సెక్యూరిటీ కోసం, హ్మ్. జగన్ పెట్టిన భయం దృష్ట్యా అదే. అనేటువంటి ఫీలింగ్తో ముందు మనోడిని సక్సెస్ చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది. హ్మ్. ఆ కారణంగా వాళ్ళ ఓటు మాత్రం 90% వెనక్కి వచ్చింది. హ్మ్. అందువలన ఇక్కడ కూటమికి అవకాశాలు ఉన్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా. అంచనా.